మీ జిమ్ లో చాలా మంది ఎక్సర్సైజ్ ఇట్లా మిస్టేక్స్ చేయడం చూసుండొచ్చు. అదేంటంటే కోర్ ఎక్సర్సైజ్ ఇట్లా క్రంచెస్ చేసినప్పుడు ఇట్లా హెడ్ చాలా టిల్ట్ అప్ ట్విస్ట్ చేయడము. సో ఇది చాలా రాంగ్. ఎందుకంటే ఇట్లా మీరు ట్విస్ట్ చేసినప్పుడు మీ షోల్డర్ లో జాయింట్ అనేది ఇంజురీ అయ్యే చాయిసెస్ ఉంటుంది. అండ్ ఇట్లా లాక్ చేసే అవసరం కూడా ఉండదు ఇట్లా బ్యాక్ నెక్ పైన. దీంతో మీ కోర్కి ఏం లింక్ ఉండదు, సంబంధం కూడా ఉండదు. సో ఇట్లా మీరు ట్విస్ట్ చేసే అవసరం ఉండదు అండ్ ఇట్లా లాక్ చేసే అవసరం కూడా ఉండదు. సో మీరు జస్ట్ ఇట్లా ఫింగర్స్ ఇట్లా ఫోర్ హెడ్ పైన సపోర్ట్ తీసుకొని అండ్ ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు బ్రీతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు బ్రీతింగ్ కంట్రోల్ చేస్తే స్క్వీజ్ అండ్ రిలాక్స్ చాలా మంచిగా అవుతుంది. అండ్ ఈ ఎక్సర్సైజ్ లో ఇంకో స్టెప్ ఏంటంటే ఇట్లా ఫ్లాట్ లెగ్స్ కాకుండా ఇట్లా మీరు ఇట్లా లాక్ ఇట్లా క్రాస్ లెగ్స్ తీసుకోండి. సో అప్పుడు ప్రెజర్ అనేది చాలా మంచిగా క్రియేట్ అవుతుంది. సో బ్రీత్ పైనకి వచ్చినప్పుడు అవుట్, కిందికి వచ్చినప్పుడు ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. సో ఇట్లా మీరు బ్రీత్ కంట్రోల్ చేసినప్పుడు ప్రెజర్ అనేది చాలా మంచిగా క్రియేట్ అవుతుంది మీ కోర్ పైన. ఎగ్జాక్ట్లీ మీరు ఈ 2 to 3 థింగ్స్ ఉన్నాయి కదా, అవి కరెక్ట్ మైండ్ లో పెట్టుకుని ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేస్తే కరెక్ట్ గా మీ కోర్ అనేది టార్గెట్ అవుతుంది. ఇంకోటి చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే కోర్ జల్దీ ఎవ్రీడే ట్రైన్ చేస్తే చాలా కోర్ జల్దీ ట్రైన్ అవుతుంది అని చెప్పేసి. సో అట్లా ఏం కాదు, మీరు వీక్లీ 2 to 3 times ట్రైన్ చేసినా కోర్ ట్రైన్ అవుతుంది. ఎవ్రీడే ట్రైన్ చేయాలని కూడా ఏం లేదు. అట్లా వేస్తే మీకు రెస్ట్ టైం పీరియడ్ అనేది తక్కువ అయిపోతుంది. సో రికవరీ కరెక్ట్ కాదు. సో మీరు కరెక్ట్ గా 2 to 3 times కోర్ ట్రైన్ చేస్తే సరిపోతుంది మీ కోర్కి. సో లైక్ వైజ్ మీరు మండే ట్రైన్ చేసిరు అండ్ ట్యూస్డే బ్రేక్, వెడ్నెస్డే, థర్స్డే బ్రేక్, ఫ్రైడే, ఇట్లా 3 times ట్రైన్ చేసి సరిపోతుంది. సో ఇట్లా రికవరీ టైం పీరియడ్ కూడా మీ కోర్కి చాలా మంచి టైం దొరుకుతుంది రికవరీ కానికి. ఈ ప్రొసీజర్ ఫాలో చేస్తే టమ్మీ అనేది ఫ్లాట్ అయిపోతుంది. దీంతో పాటు మీ డైట్ అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ కూడా ప్రాపర్ ఉందనుకోండి, ఈజీగా మీ స్టమక్ అనేది ఫ్లాట్ అయిపోతుంది. ఆ ప్రొసీజర్ నేను క్యాప్షన్ లో మెన్షన్ చేస్తా, చూడండి పోయి. సో ఇప్పుడు నేను చూపించిన మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేసినారు అనుకోండి, మీరు ప్రాపర్ గా కోర్ ట్రైన్ చేయొచ్చు. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డూ ఫాలో మీ.